ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. ప్రీవియస్ సెషన్స్లో మనం ఏం చూసాము? ప్రీవియస్ సెషన్స్లో మనము ఫంక్షన్స్ గురించి చూసాం కదా. ఫంక్షన్స్ని ఎలా రాయాలి, ఎన్ని విధాలుగా రాయొచ్చు చూసాం కదా. సో ఈ వీడియోలోకి వచ్చేసరికి మనం ఫంక్షన్స్లో వీఆర్ గోయింగ్ టు వన్ స్టెప్ ఎహెడ్. కాల్ బ్యాక్స్ అనే ఒక టాపిక్ అయితే డిస్కస్ చేస్తున్నాము. అండ్ దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ప్లీజ్ ట్రై టు ఫోకస్ ఆన్ దిస్. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ అర్థం కాకపోతే వెబ్ డెవలప్మెంట్ లో బ్యాక్ ఎండ్ అనేది క్రియేట్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. దట్ మచ్ ఇంపార్టెంట్ టాపిక్. హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, so now we are going into the topic of callback. యాక్చువల్గా మనకి డే టు డే లైఫ్లో కాల్ బ్యాక్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. అంటే సపోజ్ మనకి ఏమైనా కాల్ వస్తున్నప్పుడు మనం తిరిగి వాళ్ళకి టెక్స్ట్ చేస్తాం. మనం బిజీగా ఉంటే ఏం చేస్తాము, వాళ్ళకి టెక్స్ట్ చేస్తాం. ఐ విల్ కాల్ యూ బ్యాక్ అంటే టెక్స్ట్ చేస్తాం. అంటే అంటే మన యొక్క ప్రెసెంట్ ఒక చేస్తున్న టాస్క్ ని కంప్లీట్ అయిపోయాక నేను తిరిగి కాల్ చేస్తానన్న మీనింగ్ కదా. సేమ్ ఇక్కడ కూడా జావా స్క్రిప్ట్ లో కాల్ బ్యాక్ అనేది ఏంటంటే, ఈ కాల్ బ్యాక్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఎసింక్రోనస్ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఇక్కడ కీవర్డ్స్ నేనైతే రాస్తున్నాను. ఎసింక్రోనస్ ఆపరేషన్ అంటే ఏంటి, ఎసింక్రోనస్ ఆపరేషన్ అంటే ఏంటి, సింక్రోనస్ ఆపరేషన్ అంటే ఏంటి, దీని గురించి నేను కొంచెం ఫాస్ట్ గా చెప్తాను. సింక్రోనస్ ఆపరేషన్ అంటే బై డిఫాల్ట్ గా జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ సింక్రోనస్ సింగిల్ థ్రెడెడ్ లాంగ్వేజ్. జావాస్క్రిప్ట్ ఈజ్ ఏ సింక్రోనస్ సింగిల్ థ్రెడెడ్ లాంగ్వేజ్. దీని అర్థం ఏంటి, సింక్రోనస్ సింగిల్ థ్రెడెడ్ లాంగ్వేజ్ అంటే సపోజ్ ఇక్కడ మన యొక్క లైన్స్ ఆఫ్ కోడ్ చూస్తే వీ హ్యావ్ రిటర్న్ ఆల్మోస్ట్ 47 లైన్స్ ఆఫ్ కోడ్, రైట్. అందులో కొన్ని కామెంట్స్ ఉన్నాయి. సో టేక్ ఇట్ as 30 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది రాసాం. సో జావా స్క్రిప్ట్ ఏం చేస్తుంది, ఇట్ విల్ చెక్ లైన్ బై లైన్ అనేది, అది ఇట్ స్కిమ్స్ ఆల్ ఆఫ్ అవర్ కోడ్. ఫస్ట్ అయితే అది ఒక స్కిమ్ చేస్తుంది, మన యొక్క కోడ్ అంతా స్కిమ్ చేస్తుంది. అంటే ఇప్పుడు లైన్ నెంబర్ 9 అనేది ఎగ్జిక్యూట్ అయ్యాక లైన్ నెంబర్ 10 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగా మనం రాసిన ప్రోగ్రామింగ్ అనేది లైన్ బై లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్, ఇట్ ఈస్ ఎ సింక్రోనస్ ఆపరేషన్. అంటే ఒక ఆపరేషన్ కంప్లీట్ అయ్యాక ఇంకొక ఆపరేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ సింక్రోనస్ ఆపరేషన్. దాన్నే మనం సింగిల్ థ్రెడ్ అంటే ఒక థ్రెడ్ లో ఎట్ ఏ టైం ఒక టాస్క్ మాత్రమే చేస్తున్నది, మల్టిపుల్ టాస్క్లు అయితే చేయదు. ఓకేనా. బట్ ఎసింక్రోనస్ ఆపరేషన్ అంటే ఏంటంటే ఒక టైంలో ఎట్ ఏ సింగిల్ ఇన్స్టాంట్ ఆఫ్ టైం ఇట్ కెన్ ఏబుల్ టు డూ మల్టిపుల్ టాస్క్. మల్టిపుల్ టాస్క్ అయితే అది చేయగలుగుతుంది. దాన్ని మనం ఎసింక్రోనస్ అనే అంటాము. అంటే సపోజ్ నా యొక్క యూస్ కేస్ ఏంటంటే లైన్ నెంబర్ 35 లో నేను యూజర్ దగ్గర నుంచి ఒక ఇన్పుట్ అయితే తీసుకోవాలి. యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకొని ఒక ఇన్పుట్ అనేది నాది ఒక ఫైల్ ఫార్మాట్. ఓకే, పీడిఎఫ్ ఆర్ వర్డ్ ఏదో ఒకటి ఆ ఫైల్ ఫార్మాట్. దాన్ని నేను ఏం చేయాలంటే నా యొక్క వన్స్ యూజర్ దగ్గర నుంచి ఆ ఇన్పుట్ తీసుకున్న దాన్ని నా యొక్క ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి ఆ ఫైల్ మేనేజర్ లో స్టోర్ చేయాలి. ఇట్ ఈజ్ అన్ ఎసింక్రోనస్ ఆపరేషన్. అంటే ఇప్పుడు దీన్నే మనం సింక్రోనస్ లో చేస్తే, అంటే యూజర్ దగ్గర నుంచి ఫైల్ తీసుకోవాలి, ఫైల్ తీసుకొని ఫైల్ వ్యాలిడేషన్ చేసుకోవాలంటే సపోజ్ నేను పీడిఎఫ్ నే యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా వ్యాలిడేషన్ మెథడ్ అక్కడ రాయాలి. పీడిఎఫ్ యాక్సెప్ట్ చేయాలని, వ్యాలిడేషన్ అంటే వ్యాలిడేషన్ చేయాలి.
నెక్స్ట్ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయాలి, ఫైల్ మేనేజర్ ఫైల్ స్టోర్ చేయాలి. ఇదంతా చేయడానికి ఇట్ టేక్స్ ఏ గుడ్ అమౌంట్ ఆఫ్ టైం. కొంత అట్లీస్ట్ కొంత అమౌంట్ అనేది టైం అనేది తీసుకుంటుంది. అప్పటి వరకు మన సపోజ్ లైన్ నెంబర్ 40 అనేది నేను చెప్పిన ఫైల్ ఆపరేషన్ యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకొని ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి ఫై అందులో స్టోర్ చేయడం అనేది సపోజ్ ఎజ్యూమ్ ఓకే లైన్ నెంబర్ 40. ఈ ఆపరేషన్ అంతా చేయడానికి టేక్స్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైం. అప్పటి వరకు లైన్ నెంబర్ 41 ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఉండాలంటే లైన్ నెంబర్ 41 అక్కడే ఆగిపోతుంది, ఎగ్జిక్యూట్ అవ్వదు. సింక్రోనస్ వే ఆఫ్ డూయింగ్ అయితే. సో దీన్ని మనం జావా స్క్రిప్ట్ లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి. సో జావా స్క్రిప్ట్ అనేది బై డిఫాల్ట్ గా ఇట్స్ ఎ సింక్రోనస్ సింగిల్ థ్రెడెడ్ లాంగ్వేజ్. బట్ ఎసింక్రోనస్ వేలో ఎలా రాస్తాము అంటే ఎసింక్రోనస్ వేలో మనం ప్రోగ్రామింగ్ రాయడానికి దెర్ ఆర్ 3 ways. ఒకటి ఏంటంటే యూజింగ్ కాల్ బ్యాక్. మనం కాల్ బ్యాక్స్ ని యూజ్ చేసి మనం ఎసింక్రోనస్ వేలో ప్రోగ్రామ్స్ అయితే రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి యూజింగ్ ప్రామిసెస్. దీన్ని మనం ఇంకొంచెం ప్రామిసెస్ ని ఇంకొంచెం ఈజీగా రాయటాన్ని మనం యూజింగ్ ఎసింక్ అవైట్ సింటాక్స్ ద్వారా మనం ఈజీగా రాయొచ్చు. సో ఓకే, ఎందుకు కాల్ బ్యాక్స్ ఉండగా ప్రామిసెస్కి వెళ్ళామంటే కాల్ బ్యాక్స్ లో మనకి కాల్ బ్యాక్ హెల్ అనే ఒక ప్రాబ్లం ఉంటుంది. సో దట్ ఈస్ వై వీఆర్ గోయింగ్ ఇన్ టు ది కాల్ బ్యాక్ ప్రామిసెస్. ఇవాళ వీడియోలో మెయిన్ మోటో ఏంటంటే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ కాల్ బ్యాక్స్. ఓకే, రియల్లీ ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. కాల్ బ్యాక్ అంటే ఏంటి? దీనికి సరే ప్రీవియస్ గా చెప్పిన సెషన్ కి ఈ సెషన్ కి లింక్ అప్ ఏంటి అంటే కాల్ బ్యాక్ అనేది మన ఫంక్షన్ లోనే రాస్తాం. ఒక ఫంక్షన్ నేను అప్పుడప్పుడు ఒక ఫంక్షన్ అని వాడచ్చు, మెథడ్ అని వాడచ్చు. ఓకే, బట్ బోత్ ఆర్ సిమిలర్. ఫంక్షన్ అన్నా మెథడ్ అన్నా సిమిలర్ గా మీరు ఎనాలజీ చేసుకోండి. అంటే ఒకవేళ యు ఆర్ ఫ్రమ్ ది ఊప్స్ బ్యాక్గ్రౌండ్, మీరు ఊప్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చుంటే అంటే జావా నుంచి వచ్చుంటే జావాలో ఏంటంటే క్లాస్ డెఫినేషన్ ఏం చెప్తారు? క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ ఆబ్జెక్ట్ విచ్ కంటైన్స్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్, రైట్? అలా చెప్తారు కదా. అంటే అక్కడ మెథడ్ అంటే ఏంటి? అక్కడ మెథడ్ అంటే ఇట్స్ ఎ ఫంక్షన్, రైట్? ఫంక్షన్ కదా అక్కడ మెథడ్ అనేది. సో నేను అప్పుడప్పుడు ఫంక్షన్ అని వాడినా మెథడ్ అని వాడినా కానీ ట్రీట్ ఇట్ యాజ్ లైక్ ఏ ఫంక్షన్. ఓకే, సో కాల్ బ్యాక్ అంటే ఏంటి? ఇప్పుడు కాల్ బ్యాక్ అనేది ఏంటంటే సింపుల్ గా రాస్తాను. ఏదైనా ఒక ఫంక్షన్ పాస్డ్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్. మళ్ళీ చూడండి, ఒక ఫంక్షన్ ని ఏం చేయాలి? ఆర్గ్యుమెంట్ గా పంపిస్తే పాస్డ్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ దేనికి? టు అనదర్ ఫంక్షన్. ఇంకొక ఫంక్షన్ కి ఆర్గ్యుమెంట్ గా పంపిస్తే దాన్ని మనం కాల్ బ్యాక్ అంటాం. ఓకే, సో దీన్ని నేను డెమాన్స్ట్రేషన్ చేయడానికి ఎర్లియర్ గా ఉన్న లైన్స్ ఆఫ్ కోడ్స్ అన్నిటిని నేను అరేంజ్ చేస్తున్నాను, కామెంట్ చేస్తున్నాను ఫర్ బెటర్. What is callback? Callback is a function that is passed as an argument to another function and executed after some operation has been completed, right? సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ఫంక్షన్ పాస్డ్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ టు అనదర్ ఫంక్షన్ ఇస్ కాల్డ్ కాల్ బ్యాక్. ఓకే, ఇప్పుడు ఈ కాల్ బ్యాక్స్ ఎలా రాయాలో చూద్దాం. ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్, అందుకే నేను కొంచెం దీన్ని మీరు అట్లీస్ట్ డెఫినేషన్ బై హార్ట్ చేయండి. ఎందుకంటే ఇంటర్వ్యూలో ఆల్మోస్ట్ మీరు 10 ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే 8 ఇంటర్వ్యూస్ లో కాల్ బ్యాక్స్ గురించి అడగొచ్చు.
ఇప్పుడు నాకేంటంటే ఒక ఫంక్షన్ ఉంది నా దగ్గర, ఫంక్షన్ గ్రీట్. అంటే ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఇట్ గ్రీట్స్ ది పీపుల్, అంటే గ్రీటింగ్స్, హాయ్ హలో అలా ఆ విధంగా గ్రీట్ చేస్తుంది ఫంక్షన్ యొక్క. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే గ్రీట్ అనే ఫంక్షన్ ఇనిషియల్ గా ఒకే ఒక ఆర్గ్యుమెంట్ అయితే తీసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ వరకు నార్మల్ నార్మల్ ఫంక్షన్ మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏం ప్రింట్ చేస్తుంది, హలో గణేష్ అనేది ప్రింట్ చేస్తుంది, రైట్. ఇంకా మనం కాల్ బ్యాక్ లోకి వెళ్ళలేదు, స్లోగా కాల్ బ్యాక్స్ ఇంట్రడ్యూస్ చేస్తాను లేకపోతే. ఇక్కడ చూసారా, ఒకటి అబ్జర్వ్ చేశారా, మనం ప్రెసెంట్ సింక్రోనస్ వే ఆఫ్ వేలో రాసాం. సో లైన్ నెంబర్ 28 అండి, మన యొక్క ప్రోగ్రామింగ్ అంతా ఎర్లియర్ గా రాసినంత కామెంట్ చేసాం కదా. కామెంట్ చేసినప్పుడు క్యాలిక్యులేటర్ 5,4 అనేది కాల్ చేస్తుంది, ఒక ఫంక్షన్ కాల్ చేస్తుంది. బట్ మన యొక్క ప్రోగ్రామ్ లో ప్రెసెంట్ అవన్నీ కామెంట్ అయిపోయినాయి, ఎక్కడా లేదు. సో అక్కడ క్యాలిక్యులేటర్ ఇస్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. కానీ దాని కింద నాకు గ్రీట్ ని కాల్ చేసే కదా, అది ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వలేదు? బికాస్ సింక్రోనస్ వే ఆఫ్ వే ఏంటి, లైన్ నెంబర్ 28 ఎగ్జిక్యూట్ అయ్యాకే నాకు లైన్ నెంబర్ 58 దగ్గరికి వచ్చింది, ఇది దీని కాల్ దగ్గరికి వచ్చింది కదా. బట్ ఇక్కడ లైన్ నెంబర్ 28 దగ్గర నాకు ఎర్రర్ వచ్చింది, బికాస్ ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్. క్యాలిక్యులేటర్ అనేది ఫంక్షన్ డిఫైన్ చేయలేదు. సో ప్రోగ్రామింగ్ అనేది అక్కడితో స్టాప్ అయిపోయింది, అబ్రప్ట్ గా టెర్మినేట్ అయిపోయింది. ఇలా చేయకు, అబ్రప్ట్ టెర్మినేషన్ అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి, వి నీడ్ టు డూ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఓకే, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది ఏంటో చదవండి. జావా స్క్రిప్ట్ లో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఎలా చేస్తాం, యూజింగ్ ట్రై క్యాచ్. ఈవెన్ జావా ఆల్సో వి యూస్ ట్రై క్యాచ్ ఫైనల్ బ్లాక్. ఓకే, ప్లీజ్ ఈ సెషన్ అనేది ఏంటంటే మీకు గైడెన్స్ ఇవ్వడం కోసమే. డోంట్ ఎక్స్పెక్ట్ 100%. ప్లీజ్ గో త్రూ ది డీటెయిల్ if you are very much interested. Okay, ఇక్కడ మీకు లైవ్ గా చూపించాను ఎందుకు మన మన యొక్క ప్రోగ్రామింగ్ అనేది గ్రీట్ అనే ఫంక్షన్ కాల్ చేయలేదంటే మన ప్రెసెంట్ ఇట్ ఈస్ సింక్రోనస్ వేలో వెళ్తుంది, అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తుంది. బట్ లైన్ నెంబర్ 28 లో అబ్రప్ట్ గా టెర్మినేట్ అయిపోయింది, ప్రోగ్రామ్ అనేది స్టాప్ అయిపోయింది. దట్స్ వై మన యొక్క ఇది ఇక్కడ వరకు రాలేదు ఎగ్జిక్యూట్ చేయడానికి. బట్ ఎప్పుడైతే నేను దీన్ని కామెంట్ చేస్తానో అప్పుడు వస్తుంది మన యొక్క ప్రోగ్రామింగ్ అనేది. ఇప్పుడు చూడండి, హలో గణేష్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు నేను కాల్ బ్యాక్ అనేది రాస్తాను. ఏంటంటే వాట్ ఐ వాంట్ టు డూ ఈస్ లైక్ ఐ హ్యావ్ అనదర్ ఫంక్షన్. ఫస్ట్ గ్రీట్ చేయాలి, అట్ దిస్ ఆఫ్టర్ దట్ అంటే ఫస్ట్ హలో గణేష్ అని చెప్పిన తర్వాత ఇట్ షుడ్ ఆస్క్ హౌ ఆర్ యూ. ఓకే, ఫస్ట్ అయితే హలో గణేష్ అని చెప్పి గ్రీట్ చేయాలి. అండర్స్టాండ్ ది రిక్వైర్మెంట్. ఫస్ట్ it should greet like hello Ganesh. In the next step it should greet how are you. Okay, so I have another function.
మీకు ఏం చెప్పాను? వాట్ ఈస్ కాల్ బ్యాక్ అని చెప్పాను? కాల్ బ్యాక్ is a function passed as an argument to another function, right? Here say how are you is a function. Hope you are, మీరు అందరూ అగ్రీ చేస్తారు అనుకుంటా. సే హౌ ఆర్ యూ ఇస్ ఎ ఫంక్షన్, రైట్? ఇది ఫంక్షన్. ఈ ఫంక్షన్ ని ఫంక్షన్ పాస్డ్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ టు అనదర్ ఫంక్షన్. ఓకే, ఇక్కడ గ్రీట్ అనేది ఒక ఫంక్షన్ కాల్ కదా, ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ డెఫినేషన్. ఇది ఫంక్షన్ డెఫినేషన్. ఇది దిస్ ఈస్ ద ఫంక్షన్ కాల్, రైట్? దిస్ ఈస్ ద ఫంక్షన్ కాల్. A function passed as an argument to another function, that is called callback. సో ఇక్కడ ఏం చేస్తాను, ఈ యొక్క ఫంక్షన్ ని నేను పాస్డ్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ గా పాస్ చేస్తున్నాను. దేనికి? ఇంకొక ఫంక్షన్ కి పాస్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ కూడా ఏం చేయాలి? ఇప్పుడు నేను నా యొక్క గ్రీట్ అనే ఫంక్షన్ ఏం చేయాలి? నౌ నా యొక్క గ్రీట్ ఫంక్షన్ టూ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. ఓకే, టూ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. వన్ ఈజ్ నేమ్. నేమ్ ఈజ్ ఎ స్ట్రింగ్, డైరెక్ట్ గా నేమ్ అనే వేరియబుల్ లో తీసుకుంటుంది. ఇంకొకటి తీసుకుంటుంది which is taking another one. Suppose it is a callback. It is a function. ఇక్కడ మీరు ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ సే హౌ ఆర్ యూ ఇస్ ఎ ఫంక్షన్. సే హౌ ఆర్ యూ ఇస్ ఎ ఫంక్షన్. ఆ ఫంక్షన్ అనేది కాల్ బ్యాక్ లో, ఇందులో ఈ వేరియబుల్ లో స్టోర్ అయ్యింది. గణేష్ అనేది నేమ్స్ లో స్టోర్ అవుతుంది. హోప్ మీరు అందరూ అగ్రీ చేస్తారు అనుకుంటాను. నెక్స్ట్ ఏం చేయాలంటే, ఆఫ్టర్ ప్రింటింగ్ కన్సోల్ హలో గణేష్ అని ప్రింట్ అయ్యాక ఏం చేయాలి? మై ఫంక్షన్ షుడ్ ఎగ్జిక్యూట్. హౌ ఆర్ యూ అని చెప్పి ఎగ్జిక్యూట్ అవ్వాలి. See here, hello Ganesh, how are you అనుకోవచ్చు. సపోజ్ ఇక్కడ కాల్ బ్యాక్ కాకుండా ఏదైనా ఇవ్వచ్చు. సపోజ్ ర్యాండమ్ గా ఎక్స్ అనేది తీసుకోండి. ఇక్కడ ఎక్స్ అనేది ఇవ్వచ్చు. ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్ ఏముంది? ఎక్స్ అనే వేరియబుల్ ఏముందో మీరు తెలుసుకోవాలంటే, ఎక్స్ అనే వేరియబుల్ ఈ యొక్క ఎంటైర్ ఫంక్షనే ఉంది. ఓకే, let me do that also. console.log x. చూడండి, x అనే వేరియబుల్ we have ఎంటైర్ ఫంక్షన్ డెఫినేషన్ ఉంది. x లో ఏముంది? ఇక్కడ x అనేది x లో ఏం స్టోర్ అవుతుంది? ఈ యొక్క ఎంటైర్ ఫంక్షన్ స్టోర్ అవుతుంది. ఎందుకు? వీఆర్ పాసింగ్ ఫంక్షన్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ టు అనదర్ ఫంక్షన్, రైట్? సో దట్ ఈస్ వై x ఈస్ హోల్డింగ్ సే హౌ ఆర్ యూ. x అనేది సే హౌ ఆర్ యూ హోల్డ్ చేస్తుంది. మీరు ప్రింట్ చేస్తే అదే కనిపిస్తుంది మీకు. సే హౌ ఆర్ యూ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు x ని డైరెక్ట్ గా ఇలా కాల్ చేస్తే ఏమవుతుంది? ఈ యొక్క ఫంక్షన్ కాల్ అవుతుంది. ఓకే, ఇక్కడ నేను ఇక్కడ కూడా నేమ్ అనేది ఒకటి యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ కూడా నేమ్ అనేది ఒకటి యాక్సెప్ట్ చేస్తే ఐ వాంట్ టు గివ్ హియర్ వన్ నేమ్. అగైన్ ఇక్కడ కూడా గణేష్ అని పాస్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, హలో గణేష్, హౌ ఆర్ యూ గణేష్. ఓకే, మీకు డౌట్ రావచ్చు, మరి దీని లోపల మళ్ళీ నేను ఈ యొక్క ఎక్స్ అనే ఫంక్షన్ ఇంకొక ఫంక్షన్ తీసుకుంటాను అడగచ్చు. ఎస్, ఇట్ కెన్. ఒక ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ ఫంక్షన్ పాస్ చేసిన ఆర్గ్యుమెంట్ మీరు చూడండి. సపోజ్ ఇందులో
what I want to do here is like x లోకి ఇంకో ఫంక్షన్ అయితే పంపిద్దామని నేను అనుకుంటున్నాను. ఏం చెప్పాను మీకు? ఫంక్షన్ పాస్డ్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ టు అనదర్ ఫంక్షన్. ఇప్పుడు ఎక్స్ అనేది ఫంక్షన్ కదా, హోప్ యూ ఆల్ అగ్రీ రైట్? ఎక్స్ అనేది ఫంక్షన్, దానికి నేను ఇంకో ఫంక్షన్ పంపిస్తున్నాను. ఏ ఫంక్షన్ పంపిస్తున్నాను? రిప్లై అనే ఫంక్షన్ పంపిస్తున్నాను. ఇక్కడ ఇది ఫంక్షన్ కాల్, ఇది యాక్చువల్ గా ఎక్స్ లో ఫంక్షన్ డెఫినేషన్ ఉంది. సో ఇప్పుడు నా యొక్క ఎక్స్ ఏంటి? ఇదే కదా ఇదే కదా సే హౌ ఆర్ యూ, రైట్? అంతే కదా. గ్రీట్ అనే మెథడ్ కి ఇట్ ఈస్ టేకింగ్ 2 పారామీటర్స్, వన్ ఈస్ నేమ్, అనదర్ వన్ ఈస్ ఎక్స్. ఎక్స్ అనేది ఏంటిది? సే హౌ ఆర్ యూ. హౌ ఆర్ యూ అనే ఫంక్షన్ కదా కదా. సో అప్పుడు నాకు హౌ ఆర్ యూ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది? ఇట్ విల్ టేక్ అనదర్, ఇది ఒక ఫంక్షన్ యాక్సెప్ట్ చేస్తుంది కదా. See here. Hello Ganesh, how are you Ganesh? I'm good. మీ అందరికి ఇది కొంచెం కన్ఫ్యూజన్ గా అయ్యి ఉంటారు అనుకుంటున్నాను. బట్ ఈ యొక్క స్నిప్మెట్ ని దీన్ని మీరు ఒకసారి ఫోటో తీసుకొని ఒకసారి స్టడీ చేయండి ఒకసారి. ఇదే కాల్ బ్యాక్ అంటే. ఓకే. సో కాల్ బ్యాక్స్ అనేది మెయిన్ గా ఎక్కడ యూస్ చేస్తామని చెప్పాను ఇనిషియల్ గా ఎక్కడ యూస్ చేస్తామని చెప్పాను? ఏదైనా ఒక ఎసింక్రోనస్ ఆపరేషన్ ఉన్నప్పుడు కాల్ బ్యాక్స్ అనేది మెయిన్ గా యూస్ చేస్తాం. సో మనం ఇప్పుడు అలాంటి ఎగ్జాంపుల్ ఒకటి అయితే తీసుకొని చూద్దాం. కాల్ బ్యాక్ విత్ ఎసింక్రోనస్ ఆపరేషన్. మెయిన్ గా కాల్ బ్యాక్స్ అనేది ఎసింక్రోనస్ ఆపరేషన్ లో యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం అటువంటి ఎసింక్రోనస్ ఆపరేషన్ ని మనం క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. అంటే ఏంటంటే యాక్చువల్ గా మన రిక్వైర్మెంట్ ఏంటంటే యాజ్ ఎఫ్ ఒక ఫ్రంట్ ఎండ్ లో, సపోజ్ మన యొక్క ఫ్రంట్ ఎండ్ అనేది ఒక, మీ అందరికి క్లయింట్ ఇది తెలుసు అనుకుంటున్నాను, ఈ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్. మనకి ఒక వెబ్ అప్లికేషన్ అనేది ఎన్ని లేయర్స్ లో ఉంటుంది? క్లయింట్, సర్వర్, క్లయింట్ సర్వర్ ఉంటుంది కదా. క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ లో ఉంటుంది. సర్వర్ అనేది దేనికి కనెక్ట్ అవుతుంది? సర్వర్ ఆల్వేస్ కనెక్ట్స్ టు డేటాబేస్. ఓకే. సర్వర్ డేటాబేస్ కనెక్ట్ అవుతుంది. క్లయింట్ అనేది దేనికి కనెక్ట్ అవుతుంది? క్లయింట్ ఈస్ నథింగ్ బట్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ అ ఫ్రంట్ ఎండ్ బ్రౌజర్. క్లయింట్ అనేది ఎప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ అవుతుంది. ఓకే. యూజర్ ఇంటర్ఫేస్ కానీ బ్రౌజర్ కానీ ఏదైతే ఉంటుందో అది క్లయింట్ అంటాం. క్లయింట్ ఎప్పుడు సర్వర్ కనెక్ట్ అవుతుంది, సర్వర్ ఎప్పుడు డేటాబేస్ కనెక్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఏంటంటే మన రిక్వైర్మెంట్ ఏంటంటే బ్యాక్ ఎండ్ లో ఒక ఏపీఐ ఉంది. ఏపీఐ ఏంటంటే
స్టూడెంట్ సపోజ్ ఒక టేబుల్లో ఎస్క్యూఎల్ డేటాబేస్ టేబుల్లో స్టూడెంట్స్ డేటా అనేది స్టోర్ అయి ఉంది. ఆ యొక్క డేటాబేస్ అనేది బ్యాక్ ఎండ్ ఏపీఐ అనేది ఇస్తుంది ఎప్పుడు మన యొక్క ఫ్రంట్ ఎండ్ ఆ ఏపీఐ కాల్ చేస్తే. ఓకే, ఇప్పుడు అటువంటి ఎగ్జాంపుల్ ని మనం ఒకసారి మనం డైరెక్ట్ గా క్రియేట్ చేయము, మాన్యువల్ గా మ్యానిపులేట్ అలా చేయడానికి ట్రై చేస్తాం. ఒకవేళ అలా జరిగినప్పుడు ఎలా రాస్తాం, కాల్ బ్యాక్స్ ఎలా రాస్తాం అన్నట్లుగా చూపిస్తాను. ఇది ఫ్రంట్ ఎండ్ లో ఫెచ్ డేటా అనే ఒక మెథడ్ ఉందనుకోండి. ద పర్పస్ ఆఫ్ దిస్ మెథడ్ ఇస్ లైక్ టు ఫెచ్ ది డేటా ఫ్రమ్ ది బ్యాక్ ఎండ్. ఓకే, సింపుల్. బ్యాక్ ఎండ్ నుంచి డేటా అనేది ఫెచ్ చేయాలి. దీని యొక్క మెయిన్ పర్ఫార్మెన్స్ ఆపరేషన్ అది. బట్ ఇట్ ఈస్ అసింక్రోనస్ ఆపరేషన్, రైట్? ఎందుకు ఇది అసింక్రోనస్ ఆపరేషన్ అవుతుంది? ఎందుకు అవుతుందంటే, లెట్ మీ ఓపెన్ మై పెయింట్. This is our front end. This is our back end. బ్యాక్ ఎండ్ అనేది సపరేట్ గా మళ్ళీ డేటాబేస్ తో ఇంటిగ్రేషన్ అవుతుంది కదా, అంతే కదా? Let me take this area. This is a database. You can call this as front end, client, anything you want. This is backend. SQL database అనుకోండి. ఎప్పుడైతే మీరు ఫెచ్ డేటా అని చెప్పినప్పుడు మెథడ్ రాశారు కదా, ఫెచ్ డేటా. ఎప్పుడైతే మీరు ఫెచ్ డేటా అని చెప్పి మెథడ్ రాశారు ఫ్రంట్ ఎండ్ లో, సో ఇది మీరు ఫ్రంట్ ఎండ్ లో రాశారు. ఇప్పుడు ఇది ఏమవ్వాలి? ఈ ఫెచ్ డేటా అనేది, ఈ రిక్వెస్ట్ అనేది మనకి బ్యాక్ ఎండ్కి వెళ్తుంది. సో బ్యాక్ ఎండ్కి వెళ్ళాక వన్స్, సారీ, so I think this is only better. ఫెచ్ డేటా బ్యాక్ ఎండ్కి రిక్వెస్ట్ పంపిస్తుంది. ఇప్పుడు ఈ బ్యాక్ ఎండ్ అనేది ఏం చేస్తుంది? SQL డేటాబేస్ కనెక్ట్ అయ్యి దానిలో ఉన్న రికార్డ్స్ అయితే ఫెచ్ చేసుకుంటుంది. ఓకే, ఈ రికార్డ్స్ ని ఫెచ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం అంటే, ఫెచ్ డేటా అనేది మనం డైరెక్ట్ గా మనకి ఎండ్ పాయింట్స్ ఉంటాయి. ఈ బ్యాక్ ఎండ్ అనేది మనకి ఎండ్ పాయింట్స్ ఇస్తుంది. దాన్నే ఏపీఐ అని కూడా అంటారు. ఓకే, మీరు వినుంటారు, ఏపీఐ అని చెప్పి వినుంటారు. సో ఎప్పుడైతే సపోజ్ ఫ్రంట్ ఎండ్ అనేది, సపోజ్ ఒక వెబ్సైట్ తీసుకోండి. ఒక వెబ్సైట్ ఉందనుకుందాం. దర్ ఈస్ సమ్ ర్యాండమ్ XYZ ఒక వెబ్సైట్ ఉంది. XYZ అనే ఒక ర్యాండమ్ వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ మీరు స్టూడెంట్ డేటా ఈ ఎండ్ పాయింట్ ఇచ్చినప్పుడు, ఇది ఒక ఎండ్ పాయింట్ అంటాం. ఎప్పుడైతే మీరు మీ క్లయింట్ లో ఎప్పుడైతే ఎండ్ పాయింట్ ఇస్తారో,
అప్పుడు ఈ యొక్క ఫెచ్ డేటా అనే మెథడ్ అనేది ఫాలో అవుతుంది. ఓకే. సో ఈ మెథడ్ ఏం చేస్తుంది, బ్యాక్ ఎండ్ లో ఏమవుతుందంటే ఈ యొక్క ఈ ఎండ్ పాయింట్ కి బ్యాక్ ఎండ్ లో ఖచ్చితంగా ఏ టైప్ ఆఫ్ డేటా కావాలి, సపోజ్ స్టూడెంట్ డేటా కావాలా, లేకపోతే టీచర్స్ డేటా కావాలా, ఎవరి డేటా కావాలి, స్టాఫ్ డేటా కావాలా, ఖచ్చితంగా ఇప్పుడు సపోజ్ ఈ ఎండ్ పాయింట్ ఏంటి స్టూడెంట్ డేటా కదా, బ్యాక్ ఎండ్ లో వాళ్ళు డిజైన్ చేస్తారు. ఎప్పుడైతే ఎండ్ పాయింట్ వస్తుందో ఖచ్చితంగా స్టూడెంట్ ఎస్క్యూఎల్ నుంచి స్టూడెంట్ డేటాబేస్ మనకి రిట్రీవ్ అయి తీసుకురావాలని చెప్పి వాళ్ళు డిజైన్ చేస్తారు. సో అదంతా తీసుకొచ్చేసేసి మళ్ళీ మనకి క్లయింట్ లోకి దాన్ని డిస్ప్లే చేయాలి. సో అబ్సల్యూట్ గా ఈ ప్రాసెస్ అనేది కొంత టైం అనేది తీసుకుంటుంది. ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఈజీ టాస్క్. అంటే కొంత టైం ఆఫ్ తీసుకుంటుంది. సో అందుకే దీన్ని ఎసింక్రోనస్ ఆపరేషన్ అని అంటారు. సో ఇప్పుడు చూస్తే సో మనం ఇదంతా మ్యానిపులేషన్ చేస్తాము. మీకు సెట్ టైమ్ అవుట్ మెథడ్ తెలుసు అనుకుంటున్నాను. సెట్ టైమ్ అవుట్ ఏం చేస్తుందంటే జావా స్క్రిప్ట్ లో కొంత డిలే అనేది ఇస్తుంది మనకి. అంటే సెట్ టైమ్ అవుట్ లోపల రాసిన ఏదైతే ఉంటుందో అది ఇమీడియట్ గా ఎగ్జిక్యూట్ అవ్వదు. మనం ఎంత టైం అయితే ఇస్తామో ఆ టైం తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, వీఆర్ రైటింగ్ అన్ ఎసింక్రోనస్ ఆపరేషన్ అని చెప్తున్నా కదా. సో నేను అలా మ్యానిపులేట్ చేయడానికి సెట్ టైమ్ అవుట్ వాడుతున్నాను. అంటే రియల్ గా నాకు సెట్ టైమ్ అవుట్ వాడకపోతే ఈ సెట్ టైమ్ అవుట్ ఏం తీసుకుంటుందంటే ఒక ఫంక్షన్ తీసుకుంటుంది. ఇట్ టేక్స్ ఎ ఫంక్షన్. ఓకే, ఇట్ టేక్స్ ఎ ఫంక్షన్. ఇక్కడ నాది అనానిమస్ ఫంక్షన్ అయితే ఇస్తున్నాను. టేక్స్ ఏ ఫంక్షన్. సెట్ టైమ్ అవుట్ అనేది ఫంక్షన్ ని తీసుకుంటుంది. ఫంక్షన్ ని తీసుకొని సపోజ్ లెట్ స్టూడెంట్ డేటా స్టూడెంట్ డేటా ఈక్వల్ టు ఎందుకు నాకు ఎర్రర్ వస్తుంది ఇక్కడ. సో రియల్ టైమ్ లో డేటా అనేది ఇలాగే వస్తుంది. ఓకే, ఇట్స్ అన్ ఏరియా ఆఫ్ ఆబ్జెక్ట్స్ రూపంలో వస్తుంది.
సో దీన్ని కాపీ చేస్తున్నాము. ఇక్కడ నేను ఏదైతే రాశానో రియల్ టైమ్ లో డేటా అనేది స్ట్రక్చర్ అనేది ఇలా వస్తుంది, బ్యాక్ ఎండ్ నుంచి మనకి ఏరియా ఆఫ్ ఆబ్జెక్ట్స్ రూపంలో వస్తుంది. ఇక్కడ నేను ఎందుకు ఇలా రాశానంటే ఈ యొక్క సెట్ టైమ్ అవుట్ ఫంక్షన్ అనేది ఈ యొక్క ఫెచ్ డేటా అనేది మనకి బ్యాక్ ఎండ్ కి రిక్వెస్ట్ పంపిస్తుంది. ఆ బ్యాక్ ఎండ్ అనేది నాకు ఆఫ్టర్ 2 seconds ఆర్ 5 seconds తర్వాత నాకు రెస్పాన్స్ అనేది బ్యాక్ ఎండ్ నుంచి వస్తుంది. సో నాకు 5 seconds అనేది డిలే ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎంత టైం అయితే ఇస్తామో ఆ టైం తర్వాత ఈ ఫంక్షన్ ఇదైతే ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే సెట్ టైమ్ అవుట్ ఏం చేస్తుంది, ఇక్కడ 5 seconds తర్వాత ఈ ఫంక్షన్ కాల్ చేస్తుంది ఆటోమేటిక్ గా. 5 seconds తర్వాత మనకి బ్యాక్ ఎండ్ నుంచి డేటా వస్తుంది అన్నట్లుగా. ఓకే, let me take. మనం ఏం చేయాలి, వన్స్ డేటా వచ్చాక దాన్ని మనం ప్రాసెస్ చేసుకోవాలి, ఫ్రంట్ ఎండ్ లో డిస్ప్లే చేసుకోవడం ఏదో ఒకటి చేయాలి కదా. నేను దాన్ని డిస్ప్లే చేస్తున్నాను, కన్సోల్ లో డిస్ప్లే చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ యొక్క ఫంక్షన్ పాస్డ్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ టు అనదర్ ఫంక్షన్ కదా. సో ఈ యొక్క ప్రాసెసింగ్ డేటా అనే ఫంక్షన్ ని నేను ఈ ఫెచ్ డేటాలో పాస్ చేస్తున్నాను, యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ గా పాస్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ మై టాస్క్ ఈస్, ఇప్పుడు ఈ ప్రాసెసింగ్ డేటాని నేను కాల్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఒకసారి, వన్ మినిట్. Let me give here as 2 seconds. స్టూడెంట్ డేటాని ప్రాసెసింగ్ డేటా పంపించాను. Let me call this data of 0. What will I get?
Inspect into sources. Sorry, my bad. మనం ఫెచ్ డేటా రాసాం కానీ నేను దాన్ని ఎక్కడ కాల్ చేయలేదు. దాని నుంచి now it will come. ఇప్పుడు చూస్తే ఇదిగోండి నా యొక్క డేటా అనేది వచ్చింది. ఇందాక నుంచి ఎందుకు డేటా రాలేదు అనుకుంటున్నాను. హెచ్ డేటా రాసాం కానీ దాన్ని ఎక్కడ కాల్ చేయలేదు కదా. సో దట్ ఈస్ డేటా ఆఫ్ 0 ప్లేస్ తీస్తే నాకు ఆబ్జెక్ట్ అయితే రిట్రీవ్ అయింది. ఇలా బ్యాక్ ఎండ్ నుంచి అయితే ఇలా డేటా అనేది వస్తుంది మనకి. సో కాల్ బ్యాక్స్ అనేది లైసింక్రోనస్ ఆపరేషన్స్ లో మనం యూజ్ చేస్తాము మెయిన్ గా. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. మీరైతే ప్రాక్టీస్ చేయండి కాల్ బ్యాక్స్ ఎలా యూజ్ చేయాలో. దట్స్ ఆల్ ఫర్ ది టుడే session, guys. Thank you so much.